పహల్గాం ఉగ్రదాడి తర్వాత సైన్యం వేట కొనసాగుతోంది. ఉగ్రవాదులు వారికి సహకరిస్తున్న వారే లక్ష్యంగా 5 ఉగ్రవాదుల ఇళ్లను బాంబులతో పేల్చివేసింది. షోపియాన్ సమీపంలోని చోటీపోరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ ఇంటిని సైతం ఎల్ఈడీతో పేల్చివేశారు. 4 ఏళ్లుగా ఉగ్ర సంబంధ కార్యకలాపాల్లో షాహిద్ పాల్గొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కుల్గాంలో మరో ఉగ్రవాది జూహిద్ అహ్మద్ నివాసాన్ని సైనికులు కూల్చివేశారు. 2023 జూన్ నుంచి ఇతను జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. కాచీపోరాలో హరీష్ అహ్మద్ అనే ఉగ్రవాది ఇంటిని బాంబులతో కూల్చివేశారు. పహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉన్న అదిల్ హుసేన్, తకర్, ఆసిఫ్ షేక్ నివాసాలను ఇప్పటికే కూల్చివేసిన సంగతి తెలిసిందే. వారి ఇళ్లకు బాంబులు అమర్చి సైనికులను చంపాలని చూశారని తేలింది. భద్రతా బలగాలకు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. బలగాలు ముందుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న 2 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సింధు నదీ జలాలు ఒప్పందాన్ని రద్దు చేయడంపై పాక్ నేతలు పేట్రేగిపోతున్నారు. తాజాగా పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధు నదిలో నీరు పారకపోతే రక్తం పారుతోందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నది నాగరికతను నిజమైన పరిరక్షకులం తామే అని, సింధు నది తమదే అంటూ భుట్టో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. పాక్ ఉప ప్రధాని సైతం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి నిందితులను స్వతంత్ర సమరయోధులతో పోల్చారు. పాక్ రక్షణ మంత్రి ఇలాంటి ప్రేలాపనలు చేశారు. సింధు నదిలో ప్రతి చుక్క నీరు తమదేనన్నారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాక్ వేదికగా చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు వీడియో సంచలనంగా మారింది. సింధు నదిలో నీరు ఆపితే అందులో రక్తం ప్రవహిస్తుందని హఫీజ్ బెదిరింపులకు దిగారు. అయితే సింధు నదిపై భారీ ప్రాజెక్టు నిర్మించి నీటిని రాజస్థాన్, పంజాబ్, హర్యానా మళ్లించాలని కేంద్రం యోచిస్తోంది. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా భారత్ చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. పహల్గాం పాశవిక దాడి ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట అని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి అంగీకరించారని గుర్తు చేశారు. కానీ తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలవుతాడని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అందరూ అండగా నిలవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం పరిధిలోకి కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా కర్రెగుట్టలే లక్ష్యంగా భద్రతా దళాలు ఆపరేషన్ కగార్ చేపట్టారు. సుమారు 5500 మందితో డిఆర్జీ, బస్తర్, ఫైటర్ కోబ్రా, సిఆర్పిఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు భారీ కూంబింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 38 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. మావోయిస్టుల మృతిపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల్లో కొన్ని వేలానికి వచ్చాయి. బుట్టా కుటుంబం జీవిత బీమా అనుబంధ సంస్థ హెచ్ఎఫ్ఎల్ నుంచి 2018లో 310 కోట్ల రుణం తీసుకుంది. తిరిగి చెల్లించడంలో విఫలమైంది. 40 కోట్ల వరకు చెల్లించగా 4 ఏళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో హెచ్ఎఫ్ఎల్ బుట్టా ఆస్తులను వేలానికి పెట్టింది. బుట్టా కుటుంబానికి చెందిన జూబ్లీహిల్స్లోని 5000 గజాల స్థలం, మాదాపూర్లోని 7000 గజాల్లోని కన్వెన్షన్ కేంద్రం గతంలోనే హెచ్ఎఫ్ఎల్ వేలానికి పెట్టింది. అయినా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొనుగోలు చేసిన తర్వాత వివాదం చోటు చేసుకుంటుందని ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. రుణ వివాదం ఎన్సీఎల్టీ పరిధిలో ఉంది. మద్యం కుంభకోణంలో 6వ నిందితుడు ఎస్పీవై ఆగ్రోస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డి షిట్ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని 2 దఫాలు విచారించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం అమ్మకాల ద్వారా ప్రతి నెల 60 కోట్ల అవినీతికి పాల్పడ్డారని సిట్ విచారణలో తేలింది. మద్యం పాలసీ రూపొందించేందుకు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి చెందిన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి, మధుసూదన రెడ్డి, బాలాజీ, చాణక్య పలు దఫాలు సమావేశమయ్యారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతో సిట్ అరెస్టులు కొనసాగిస్తోంది.
మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయనున్నారు. కంచికామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా ఏపీ అన్నవరంకు చెందిన ఋగ్వేద పండితులు గణేష్ శర్మ ఎంపికయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి ఆయనను ఎంపిక చేసినట్లు సంస్థానానికి చెందిన చల్లా విశ్వనాథ శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. విజయేంద్ర సరస్వతి ఈ నెల 30న కాంచీపురం కామాక్షి ఆలయంలో ఆయనకు సన్యాస దీక్షను ప్రసాదిస్తారని విశ్వనాథ శాస్త్రి పేర్కొన్నారు. అన్నవరంకు చెందిన దుడ్డు ధన్వంతరి మంగాదేవి దంపతుల పెద్ద కుమారుడైన సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ 1998లో జన్మించారు. 2006లో వేద అధ్యయన దీక్షను స్వీకరించిన గణేష్ శర్మ ద్వారకా తిరుమల ఆలయంలో వేద విద్యను అభ్యసించారు. పాకిస్తాన్తో భారత్ అన్ని రకాల క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని సౌరవ్ గంగూలీ అన్నారు. 100% క్రికెట్ సంబంధాలు తెంచుకోవాలని కఠినమైన చర్య అవసరమని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటివి జరగడం హాస్యాస్పదం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని సహించలేమని స్పష్టం చేశారు. బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రణ్యారావుకు కర్ణాటక హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమెతో పాటు మరో నిందితుడు తరుణ్ కొండూరు రాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. డిఆర్ఐ అధికారుల వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి నిందితుల అభ్యర్థనలను తోసిపుచ్చారు. గత నెలలో దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ రణ్యారావు బెంగళూరు విమానాశ్రయంలో డిఆర్ఐ అధికారులకు పట్టుబడిన రణ్యారావు నుంచి సుమారు 14.7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రణ్యాతో పాటు ఇప్పటి వరకు 3 అరెస్ట్ చేశారు. భారత్లో పనిచేసే సామర్థ్యం ఉన్న జనాభా కన్నా ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక పేర్కొంది. గడిచిన 6 ఏళ్లలో పట్టణ నిరుద్యోగం 6.6% దిగివచ్చిందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలియజేస్తోంది. అయితే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పేదరికం అలాగే ఉందని తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో పేదరికం తగ్గలేదని నివేదికలో పేర్కొంది. ఉపాధి రంగంలో డైనమిక్స్ వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. 2018 తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పురుషుల వలస పెద్ద ఎత్తున పెరిగిందని నివేదిక తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో పనిచేస్తుండగా వేతనాల విషయంలో లింగ వివక్ష కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది.